హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. నేనైతే 100% గ్యారంటీ అయితే ఇవ్వగలనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. రెసిపీకి కావాల్సిన వెజిటేబుల్స్ని అయితే చూసేద్దామండి. ముందుగా అయితే ఒక పెద్ద సైజు ఆనియను, అలాగే ఒక టమాటో, ఇది వచ్చేసి కొత్త రకం క్యారెట్ అండి. పింకిష్ కలర్లో ఉంది కదా, క్యారెట్ని అయితే తీసుకున్నాను. అలాగే బీన్స్ అనేటివి ఆప్షనల్ అండి. 3 పచ్చిమిర్చి, కొద్దిగంత కొత్తిమీర, అలాగే 3 రెబ్బల కరివేపాకండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సన్నగా తరిగైతే పెట్టేసుకోవాలి. ముందుగా మనం కొద్దిగంత సేమియా తీసుకొని అయితే ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వను కూడా దోరగా వేయించుకొని రెండింటిని అయితే కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. దాని తర్వాత ఒక కడాయిని అయితే పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకుంటున్నానండి. అలా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, ఇందులోనే బీన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగైతే 1 బై 1 అన్ని వెజిటేబుల్స్ని వేసుకొని అయితే చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే మన టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని చక్కగా అంతా కూడా ఇలాగైతే ఫ్రై చేసుకోవాలండి. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మన క్వాంటిటీకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే లిడ్ పెట్టేయాలండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది చూస్తున్నారు కదా, చక్కగా అయితే బాయిల్డ్ అయిపోతున్నాయి. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఉప్మా అనేది మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు అయితే కలుపుతూనే ఉండాలి, లేదంటే మధ్య మధ్యలో ఉండలు కట్టేస్తుంటాయండి. చక్కగా అంతా కూడా కలిపేసుకుంటూనే ఉండాలి ఒక 2 మినిట్స్ వరకు అయితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అంతా కలుపుతూనే ఉండాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. అలాగే ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేయండి. చక్కగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉడికిపోతుంది. సర్వ్ చేసుకొని తినేయడమే అండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.